హైదరాబాద్ ఈఆర్సీ విచారణలో గందరగోళం. రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారన్న సీఎండీ. ముషారఫ్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అభ్యంతరం. రైతు డిస్కం పేరిట కాంగ్రెస్ కుట్ర. రైతాంగ భవిష్యత్తును ఆగం చేసే ప్రతిపాదన. అన్నదాతలకు అన్యాయం చేయొద్దన్న కవిత. మెగా డిఎస్సీలో అక్రమాలపై అంబటి ఆగ్రహం. నిరుద్యోగులను దగా చేశారన్న మాజీ మంత్రి. గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ. డిఎస్సీ టార్గెట్ గా వైసీపీ నిరసన. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. అక్రమాలపై నిగ్గు తేల్చాలని నేతల డిమాండ్. మంత్రి లోకేష్ పై పేర్ని నాని విమర్శలు. బాబు ఎన్టీఆర్ ను వేసేస్తే లోకేష్ బాబును వేసేస్తున్నారు. మహానాడంతా భజనతోనే సాగిందన్న మాజీ మంత్రి. నదుల అనుసంధానంతో ఒరిగేదేమీ లేదు. రాయలసీమకు ఒక్క చుక్క కూడా రాదు. సాగునీటి సాధన సమితి ఆగ్రహం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి అడ్లూరి. యాదాద్రి జిల్లా పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆందోళన. రోడ్డుపై వరి ధాన్యం పోసి రాస్తారోకో. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్. ఢిల్లీలో రాహుల్ ను కలిసిన షర్మిల. రెగ్యులర్ టూర్ అంటున్న ఏపీసీసీ చీఫ్. పార్టీ వ్యవహారాలపై చర్చించామని వెల్లడి. అమలాపురంలో ఆక్వా రైతుల మీటింగ్. పెరిగిన ఫీడ్ ధరలపై ఆవేదన. క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరిక. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీజేవైఎం నిరసన. యూత్ డిక్లరేషన్ అమలుకు డిమాండ్. దగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న నేతలు. ఓబీసీలపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైందన్న టీబీజేపీ చీఫ్. రియల్ ఎస్టేట్ ముఖ్యమా అంటూ నిలదీత. పాడేరులో మంత్రి సత్యకుమార్ పర్యటన. పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలతో భేటీ. కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. 9వ రోజుకు సరస్వతి పుష్కరాలు. తరలి వస్తున్న భక్తులు. ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు. నల్గొండ ఆర్టీఏ ఆఫీసులో నిలిచిన సేవలు. వానకు దెబ్బతిన్న కేబుల్ వైర్లు. ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో సూత్రధారి అరెస్ట్. బీహార్ జైలు నుంచి పీటీ వారెంట్తో తరలింపు. దోపిడీకి స్కెచ్ గీసినట్టు నిర్ధారణ. తిరుపతి రాజ్ పార్క్ హోటల్ కు బెదిరింపులు. బాంబు బెదిరింపులు. మెయిల్ రావడంతో డాగ్ స్క్వాడ్ తో కాకిల సోదాలు. ఉత్తుత్తి బెదిరింపుగా నిర్ధారణ. సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానం. వద్దనేవారు పేరెంట్స్ ను బయటకు తరవాలి. సనాతన ధర్మంపై నటుడు అర్జున్ కామెంట్. రేపు కర్ణాటక సీఎల్పీ సమావేశం. జూన్ 1న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం. సిద్దరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి. రాహుల్ ఖర్గేతో సిద్దరామయ్య భేటీ. సిద్ధును గుండెకు హత్తుకున్న రాహుల్. రాజీనామా అనంతర పరిణామాలపై చర్చ. కర్ణాటకలో 2 డిప్యూటీ సీఎంలు. లింగాయత్, ఎస్సీ వర్గాలకు కేటాయింపు. రేసులో పరమేశ్వర, ప్రియాంక్, ఎంబీ పాటిల్. పూణేలో నకిలీ మద్యంపై విచారణ. 4 చనిపోయినట్టు నిర్ధారణ. నిందితులపై కేసులు పెడుతున్నామన్న అధికారులు. మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీం ఆదేశాలు. ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేసే వారిపై చర్యలు వద్దు. ఇష్టంతో వేశ్యగా మారడం నేరం కాదని స్పష్టీకరణ.